దుర్యోధనుడు నా రాత్రి సమస్త దానవులు రాక్షసులందరూ అతన్ని కింద లోకాలకు తీసుకెళ్ళి, నాయన నువ్వు ప్రాణత్యాగం చేయకూడదు, ఎందుకంటే భీముడు వాళ్ళు వచ్చి కాపాడు, భీముడు అర్జునుడు వచ్చి కాపాడాడు వాళ్ళని. అంటే అక్కడ కూడా మంచి డైలాగ్ ఉంటుంది, ఒక ధర్మం. అంటే బయట వచ్చిన వ్యక్తుల ముందు మనం 105 మనకు వాళ్ళు 100 మంది, మనం 5. సో అప్పుడు కింద ఈ రాక్షసులు వీళ్ళందరూ దుర్యోధనుడిని కిందకు తీసుకెళ్లి అధోలోకాలకి, నాయన ఇది నీకు మాత్రమే జరుగుతున్న యుద్ధం కాదు, ఫ్యూచర్లో ఒక పెద్ద యుద్ధం వస్తుంది, ఆ యుద్ధంలో మొత్తం రాక్షసులందరం నీ వైపు నుంచి యుద్ధం చేసి దేవతలను ఓడిద్దాం, కాబట్టి నువ్వు బ్రతకడం నీకంటే ఎక్కువ మాకు అవసరం అని వాడిని కన్విన్స్ చేసి మాయ చేసి పంపిస్తారు. లేకపోతే దుర్యోధనుడి క్యారెక్టర్ ఏంటి తెలుసా, వాడేమో ధౌర్యంగా నిలబడే క్యారెక్టర్ కాదు. మహాభారతంలో కనీసం ఒక 5-6 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటానికి ముందుకొచ్చి నిలబడతాడు. కట్టెలు పేర్చండి, మాట్లాడితే కట్టెలు పేర్చండి, దాని మీద నేను పడుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. శౌర్యుడు ఎవడన్నా చేసే పనేనా ఇది?